హైదరాబాద్లో దువ్వాడ శ్రీనివాస్ మాధురి వీళ్ళిద్దరు సంబంధించిన ఒక వ్యవహారం ఇప్పుడు అలచల్ చేస్తుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరు కలిసి అక్కడ ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటే పోలీసులు పట్టుకున్నారు, తర్వాత అరెస్ట్ చేశారని ఒక సమాచారం. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇద్దరు కూడా మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, పార్టీలో ఏం జరిగింది, పార్టీకి వీళ్ళు ఎందుకు వెళ్ళారు, అక్కడ పోలీసులు ఎందుకు వచ్చారు, ఎక్సైజ్ అధికారులు ఏం చేశారు, వీటన్ని గురించి సమగ్రంగా మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, నిజంగా ఆ పార్టీ సంబంధించి అసలు ఏం జరిగింది? సార్, యాక్చువల్లీ మా స్నేహితుడే పార్థు, ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఓనర్. సో అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఎక్స్పాన్షన్కి సంబంధించి కొంతమంది ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడదాం, బిజినెస్ ఇంకా ఎలా డెవలప్ చేయాలన్న దాని మీద ఒక చర్చించుకోవడానికి ఆయన ఒక సమావేశం పెడదామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు. పెట్టాడు, నిన్నను పెట్టి దానికి సంబంధిత వ్యక్తులందరికీ కూడా పిలుస్తూ మమ్మల్ని కూడా పిలిచాడు. మేము ఇంచుమించు 9:30కి అక్కడికి వెళ్ళాం. 9:30కి వెళ్ళేటప్పటికి మా మధ్య అక్కడ కొంతమంది ఆల్రెడీ వచ్చారు. ఇంచుమించు నాకు తెలిసి ఒక 25-30 మంది వరకు ఉంటాం అక్కడ. ఇంకా డిన్నర్ చేస్తాము ఇంకా అని అనుకుంటూ మాట్లాడుతున్నాం. ఈలోగా సడన్గా పోలీస్ వారు వచ్చారు. అక్కడికి వచ్చి ఒక 6-7 వరకు వచ్చి డైనింగ్ టేబుల్స్, ఏవైతే ఫుడ్ పెట్టినటువంటి ఉన్నాయో టేబుల్స్, అవి కూడా ఇవన్నీ చెక్ చేస్తున్నారు. చెక్ చేసేటప్పుడు నేను వెంటనే ఒకసారి చూసి నిలబడి ఎవరు ఎందుకు చెక్ చేస్తున్నారని తెలుసుకున్నాను, పోలీస్ అని. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. సార్ మీరు ఉన్నారా ఇక్కడ అని అన్నారు. అవునండి అని. ఏంటి విషయం ఏంటంటే, ఇలాగ ఇక్కడ లైసెన్స్ లేదు, అసలు లైసెన్స్ లేకుండా వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు, అందుకే మేము వచ్చాం సార్ అన్నారు. అప్పుడు నేను పార్థుని ఎంక్వైరీ చేశాను. లైసెన్స్ లేదంట, ఈ పార్టీకి పెట్టుకోవాలి మనం పర్మిషను, మీరు పెట్టకుండా చేశారని పోలీసు వారు వచ్చారు. ఏంటి సంగతి అంటే, అనే నాకు తెలీదు, ఫామ్ హౌస్ మేనేజ్మెంటే అవన్నీ చూసుకుంటామన్నారు, వాళ్ళే అప్లై చేసుకుంటామన్నారు, 30 లోపు ఉంటే అక్కర్లేదని కూడా మాకు చెప్పారు. నేను ఆ ఓవర్లుక్లో ఉన్నాను, నాకైతే అతడికి కూడా అనుభవం లేదు పార్థుకి. సో అది పెట్టేసినాడే తప్ప దాని రూల్స్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా పెట్టేశాడు. సో అప్పుడు పోలీసు వారు వాళ్ళు వెనుకుతున్నారు. నేను చూశాను 10:30 వరకు ఇలా ఉండి నేను బయటకు వచ్చేసాను. అయితే ఈ ప్రచారం ఈరోజు ఎలా వస్తుందంటే, ఇది ఒక పుట్టినరోజుకి సంబంధించిందని, మాధురి పుట్టినరోజుకి సంబంధించి మేము చేశామని, ఏదో లిక్కర్ ఉందని, ఫారెన్ లిక్కర్ ఉందని, హుక్కా ఉందని, ఇది ఒక ప్రచారం నేను మీడియాలో ఉదయం చూశాను. అక్కడ ఎటువంటి లిక్కర్స్ ఉన్నాయో అవి మాకు జీరో నాలెడ్జ్, అది మేము చూడలేదు, మాకు తెలియదు. ఎందుకంటే మేము గెస్ట్గా వెళ్ళాం. అది తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, నేను అక్కడ వెళ్ళి మందు కూడా తాగను. అలానే అలవాటు లేదని నేను చెప్పను. ఇప్పుడు ఒక 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి సందర్భం అలాంటిది ఉంటే కూర్చుంటాను తప్ప మద్యం సేవించి డైలీ సేవించే అలవాటు నాకు లేదు. అది సో నాకు అవసరం లేదు. సో అక్కడ ఏ బ్రాండ్స్ ఉన్నాయి, ఏ హుక్కా ఉంది, ఇవన్నీ నాకు తెలియనటువంటి విషయాలు. నేను కేవలం బిజినెస్ డిస్కషన్ కోసం వెళ్ళాను. అది ప్రారంభించేలోపు ఇది జరిగింది, మళ్ళీ వెనక్కి వచ్చేసినాం. అయితే ఇది పుట్టినరోజుకి సంబంధించింది కాదని మీకు స్పష్టంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. పుట్టినరోజు నిన్న 11వ తారీఖు, ఈరోజు 12వ తారీఖు. ఈరోజు మాధురి బర్త్డే. ఈరోజు సాయంత్రం తప్పకుండా చేస్తాం ఇంట్లో, మరి కేక్ కట్ చేయడం ఉంటుంది, అలాగే అందరం కలిసి ఫ్రెండ్స్ డిన్నర్ చేస్తాం అని అనుకుంటున్నామే తప్ప ఇది నిన్న చేసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అక్కడే చెయ్యాలనుకుంటే ఆల్రెడీ ప్రొసీజర్ ఏంటో మాకు తెలుసు. ఇప్పుడు మాధురి పెద్ద కూతురు ఫంక్షన్ భారీగా చేసాం. చేసేటప్పుడు అన్ని ఫార్మాలిటీస్, అన్ని పర్మిషన్స్ తీసుకొని చేసాం. ఆ అనుభవం ఉన్న మాకు ఒకవేళ ఈ పుట్టినరోజు కూడా చేయాలనుకుంటే పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి ఏంటన్నది మాకు తెలుసు. కానీ అది మేము గెస్ట్గా వెళ్ళాం, అవన్నీ ఉన్నాయనే మేము అనుకుంటాం తప్ప అవి లేదని, పర్మిషన్ లేకుండా చేస్తున్నారనే విషయం మాకు తెలియదు. ఇది క్లియర్గా ఖండిస్తున్నాను. ఎటువంటి కేసులు మా మీద లేవు, ఎటువంటి అరెస్టులు జరగలేదు. ఇదంతా ఫాల్స్ ని ప్రచారం చేశారు, రాంగ్ స్టేట్మెంట్స్ని ప్రచారం చేశారని మీకు నేను తెలియజేస్తాను. మాధురి పుట్టినరోజు సందర్భంగా మీడియా ప్రచారంలో ఉండాలనే ఈ విధంగా చేశారని ఒక వాదన ఉంది. పుట్టినరోజు ప్రచారంలో ఉండాలంటే మేము చేసిన ప్రయత్నం ఏముంటుంది ఇందులో? మా ప్రయత్నం ఎలా ఉంటుంది? మేము ఎవరికి అంటే రాత్రి కూడా మేము ఫంక్షన్కి వెళ్ళి ఎప్పుడైతే పోలీసు వారు వచ్చారో, లైసెన్స్ లేదని తెలిసారో వచ్చేసి ఇంట్లో ఉన్నాం. మార్నింగ్ చూసేటప్పటికి దువ్వాడ మాధురి అరెస్ట్ అని ఛానల్స్లో రన్ అవుతుంది. అరే అరెస్ట్ ఏంట్రా బాబు, కేసు ఏంటి మాకు అర్థం కాల. అప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత పార్థు పైన ఎఫ్ఐఆర్ పడింది, వాళ్ళు వేశారు, మేనేజ్మెంట్ మీద కూడా వేశారు. హౌస్ అది వీళ్ళు ఏ మేనేజ్మెంట్, అది మన ఫామ్ హౌస్ మేనేజ్మెంట్, వాళ్ళ మీద కూడా వేశారంట. అలా అనుకున్నాం. ఇంకా
దీన్ని మేము ప్రచారం చేయడానికి మేము రహస్యంగా చేయాలనుకుంటున్నాం. ప్రచారమే చేయాలనుకుంటే 25 మందితో జరగదు పుట్టినరోజు, కనీసం ఒక 1000 మందికి పిలాలి. 1000 మందికి పిలిచి భారీగా పెట్టుకోవాలి, ఆ లైసెన్సులు పెర్మిషన్లు అన్నీ తీసుకొని చేయాలి. ఇలా చెయ్యం, ఇలా జరగదు. ఒకవేళ జరిగితే బయటికి వెళ్ళకూడదు, ఇంటి వరకే కదా, మాకు మేమే విఐపీలతో కలిసి కూర్చొని చేసుకుందామని ఇవాళ అనుకుంటున్నాం తప్ప నిన్నటి పార్టీకి నిన్న జరిగినటువంటి ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం జరిగిన పార్టీకి ఈ రోజుకి సంబంధం లేదు. ఈరోజు పుట్టినరోజు చేసుకుంటాం. పుట్టినరోజు కోసం అందరికీ చెప్పి చేయాల్సినటువంటి అవసరం లేదు. అలా చేయాలనుకుంటే కొద్ది రోజుల ముందే మేము సోషల్ మీడియాలో తెలియజేస్తాం కదా, మాధురి పుట్టినరోజు డిసెంబర్ 12 అని చెప్తాం కదా. అలా ఎప్పుడు చేయలే ఎవరికి. బిజినెస్ మీటింగు అంతరాత్రి టైంలో వెళ్ళాల్సిన అవసరం ఉంది. బిజినెస్ మీటింగ్ అంటే డే టైంలో నడుస్తుంది. అంతేకాకుండా బిజినెస్ మీటింగ్ అంటే ఎక్కడో బయట హోటల్స్లో ఉంటాయి, గెట్ టుగెదర్ అన్నప్పుడు బిజినెస్ మీటింగ్ అన్నప్పుడు దానికోసం మీరు వెళ్ళాలని చెప్తున్నారు. అది ఎట్లా అంటే ఎంతవరకు నమ్మచ్చు? అంతే కదా, మాకేంటంటే మేము పగలంతా మేము వ్యాపారాల్లో ఉంటాం సార్. డే టైం జరగటం కుదరదు. అంటే వివిధ రకాల వ్యాపారాల్లో ఉండేవాళ్ళు అక్కడ ఉన్నారు. ఓన్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళే లేరు, జ్యువెలరీ వాళ్ళు ఉన్నారు, అలాగే గ్రానైట్ వాళ్ళు ఉన్నారు, అలాగే మా బిజినెస్లో ఇప్పుడు వస్త్ర వ్యాపారం చేసే రంగానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అందరు కలిసి మీట్ అవ్వాలంటే డే టైం మాకు కుదరదు. సో ఏదో ఒక ఫ్రీ టైం పెట్టుకుంటాం అనమాట. అలాగా అతనికి ఆ టైం సెట్ అయింది, ఆయన పెట్టాడు. ఆయన వెసులుబాటు ఏంటో మాకు తెలియదు. ఆయన పెట్టాడు, పిలిచాడు, వెళ్ళాం అంతే. అంటే మార్నింగ్ చూస్తే ఫామ్ హౌస్లో పార్టీ అరెస్టు, లేకుంటే ఫామ్ హౌస్లో పార్టీ మీరే చేశారు, మాదిరి సంబంధించిన పుట్టినరోజు అన్నారు. నిజంగా మీరేమంటారు మేడం? ఇప్పుడు సార్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా. అంటే మీరు అంటే పార్టీ మీదేం చెప్తున్నారు, అదే పార్టీ అని చెప్పి పోలీసులో చెప్తే తర్వాత కన్ఫర్మేషన్ చేస్తారు పార్టీ మీది కాదు ఫాదర్ అని చెప్పి. కాదు, మా పార్టీ అని ఫస్ట్ ఎవరు చెప్పారు? ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, అదే ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారని అడుగుతున్నాను నేను కూడా. మీ మీడియా తరపున మా పార్టీ అని ఎవరు చెప్పారని నేను కూడా క్వశ్చన్ చేస్తున్నాను మిమ్మల్ని. మా పార్టీ అని ఎవరు చెప్పారు? పోలీసులు ఏమైనా చెప్పారా మా పార్టీ అని? పోలీసులు ఎవరు చెప్పారు? మరి మా పార్టీ అని ఎలా కన్ఫర్మేషన్ చేసుకుంటారు వితౌట్ ఇన్ఫర్మేషన్? అది మా పార్టీ కాకుండా అసలు ఎలా కన్ఫర్మ్ చేశారో నాకు కూడా తెలుసుకోవాలని ఉందండి. మీ తరపున అడుగుతున్నాను నేను. మా పార్టీ అని ఎవరు చెప్పారు, ఎవరు కన్ఫర్మేషన్ ఇచ్చారు, మేము అక్కడ ఆర్గనైజ్ చేశామని అని అడుగుతున్నాను. మీ వాళ్ళు ఎవరు లీక్ చేయొచ్చు కదా ఎవరు? అదే నాకు తెలుసుకోవాలని ఉంది, మీ తరపు నుంచి నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే మా పార్టీ కాంది ఎవరు మా పార్టీ అని చెప్పారో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది మీలాగే. అంటే ఇలాంటి పార్టీలు మీరు వెళ్తుంటారా ఎప్పటికీ? ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి పార్టీస్కి వెళ్ళలేదు. ఎప్పుడు హౌస్ పార్టీస్ జరుగుతూ ఉంటాయి. మేము ఒకసారి పార్టీ కండక్ట్ చేస్తామంటే లైసెన్స్ తీసుకొని పాప హాఫ్ సారీ ఫంక్షన్ కండక్ట్ చేసాము. ఇప్పుడు తిను కూడా ఇలాగ లైసెన్స్ తీసుకున్నారు అనుకుంటాం, కానీ మాకు లైసెన్స్ తీసుకోకుండా ఎలా పార్టీ చేశారని మాకు తెలీదు. అక్కడ వెళ్ళాక మాకు తెలిసింది. డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఏం చెప్పారు? అంటే పార్టీ ఎలా ఉంది, ఈ విధంగా ఉందని ఏమని చెప్పారు? మాకేమీ చెప్పలేదు. సార్ నుంచి సర్ప్రైజ్ అయ్యారు. సార్ మీరు ఇక్కడ ఏంటి సార్ అని అడిగారు. సార్ పార్టీకి వచ్చామంటే వీళ్ళు లైసెన్స్ తీసుకోలేదు సార్ అని సార్కి చెప్పారు. వాళ్ళు చెప్పారు, ఎవరైతే కండక్ట్ చేశారో ఈ పాదసారథి అనే అతను లైసెన్స్ తీసుకోలేదు సార్ అంటే అప్పుడు సార్కి తెలిసింది, ఓహో వీళ్ళు లైసెన్స్ తీసుకోకుండా కండక్ట్ చేస్తారని అప్పుడు తెలిసింది. అప్పుడు అక్కడి నుంచి మేము లెఫ్ట్ అయ్యి వచ్చాం. తర్వాత మాతో ఏం మాట్లాడలేదు, పోలీసు వారు మొత్తం మాట్లాడలేదు. పార్థుని తీసుకెళ్ళారంట. ఇలాంటి ఫామ్ హౌస్లలో ఇలాంటి పార్టీలు జరుగుతున్నాయి అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి పార్టీలు జరుగుతుంటే పర్మిషన్ లేకుండా చేస్తున్నారు, చాలా మందిని పట్టుకోవడం జరిగింది. ఈ విషయాలను మీకు ఒక అవగాహన ఉంటుంది, ఎందుకంటే మీరు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటారు, మీడియాలో యాక్టివ్గా ఉంటారు, ఇద్దరు యాక్టివ్గా ఉంటారు. తీసుకున్నారని అనుకున్నాం సార్ మేము. లైసెన్స్ ఉందనే అనుకున్నాం మేము. లైసెన్స్ ఉంది అక్కడ. ఇప్పుడు లిక్కర్ గ్యారంటీగా పార్టీల్లో పెడతారన్నది అది మాకు తెలుసు. డిన్నర్ అంటే ఖచ్చితంగా లిక్కర్ పెడతారు. ఆ లిక్కర్లో ఇంపోర్టెడ్ లిక్కర్ ఉంటుంది, ఫారెన్ లిక్కర్ ఉంటుంది, దానికి పర్మిషన్స్ ఉండాలి, ఇది కూడా మాకు తెలుసు. కానీ అది తీసుకున్నారన్న స్పృహలోనే ఉన్నాం. పోలీసు వారు చెప్పే వరకు కూడా నాకు తెలియదు అసలు. అందుకే నేను పార్థుని అడిగాను ఎదురుగానే, ఏ పార్థు తీసుకోవాలి. లైసెన్స్ లేదని తెలిసిన వెంటనే ఇతను కూడా వాళ్ళ మీద కోపం అయ్యారు. లైసెన్స్ లేదంటే వెళ్ళాం. లైసెన్స్ లేదు, పర్మిషన్స్ ఏవి పెట్టుకోకుండా చేశారు, ఇలా ఇర్రెగ్యులర్గా చేశారంటే మేము వెళ్ళాం. లిక్కర్ వరకు ఓకే, మరి హుక్కా కూడా ఉంది కదా అంటే తెలియదు సార్, జీరో నాలెడ్జ్ అసలు. హుక్కా నేను అసలు నాకు సిగరెట్ అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు. హుక్కా అనేది ఎప్పుడో దీనిలో మనం చూస్తాం, నెట్లో చూసుకోవటమే తప్ప అది ఎలా సేవిస్తారు ఏంటనేది కూడా మనకు ఆ నాలెడ్జ్ లేదు. వైన్స్ గురించి తెలుసు, అవి లోకల్ బ్రాండ్స్, ఫారెన్ బ్రాండ్స్ తెలుసు. అప్పుడప్పుడు నేను 3-4 మంత్స్కి ఒకసారి తీసుకుంటానని కూడా చెప్తున్నాను కదా. నిన్నైతే తీసుకోలేదు. అలా పబ్లిక్ మీటింగ్స్లో తీసుకోవటం కూడా నాకు అలవాట్లేదు, ఇష్టపడను కూడా. ఇలాంటి
పబ్లిసిటీ ద్వారా మాదిరి కపుల్స్ ఇక్కడ హైదరాబాద్లో బిజినెస్ సెటిల్ కావచ్చు, బాగా విస్తృతంగా ప్రచారం చేసుకోవచ్చు అని అనుకోవచ్చా? అంటే చిన్న బయట ఉన్న వాదన. అనుకుంటే ఈ మీడియాకి ఎవరు చెప్పాము? మేము చెప్పామా మీకు ఇప్పుడు రమ్మని? మేము పిలిచామండి? మీరు లేదు కదా, మరి మేము ఎలా ప్రచారం చేసుకున్నాం అనుకుంటున్నారు మీరు? అదే లీక్ వాళ్ళకి చిన్న లీక్ ఇస్తే మీడియా ఎట్లా ఎంట పడుతుంది, దాని తర్వాత మేము వెళ్ళొచ్చాను అనుకుంటారు. ఇలాంటి ప్రచారం బ్యాడ్ ప్రచారం తప్ప ఇది ప్రచారం మంచిది మంచిగా చేసుకుంటాం ప్రచారం. ఇప్పుడు మంచిగా చేయాలంటే మేము మా బిజినెస్ మీద మేమే యాడ్ చేస్తాం, మాకు స్టూడియో ఉంది, అన్ని మేము సొంతంగా చేసుకొని ప్రమోషన్స్ అన్ని మేమే చేస్తుంటాం. అలా చేసుకుంటాం. రాజకీయంగా కూడా బిగ్ బాస్ నుంచి వచ్చిన ఏవైతే పారితోషికం వచ్చిందో అదంతా పేదవాళ్ళకి పంచిపెడుతున్నాం. అది సోషల్ మీడియాలో మేము ప్రచారం చేసుకుంటాం. అది మంచి పేరు. కానీ ఇలా పార్టీకి వెళ్ళి ఇలా ఇది మంచి పేరు ఎలా అవుతుంది? ఇది దీనివల్ల ప్రాఫిట్ మనకు లాభం ఉండదు, నష్టమే ఉంటుంది. కాబట్టి దురదృష్టం ఏంటంటే ఆ పార్టీ ఆ ఫంక్షన్లో పెర్మిషన్స్ లేవు అన్నది మాకు తెలియదు. తెలిస్తే మాత్రం మేము వెళ్ళాం అక్కడికి. రాత్రి 10 గంటలకు ఇష్యూ జరిగితే తెల్లారి 7 గంటల వరకు ఇష్యూ బయటకు వచ్చిందంటే దీని వెనకాల ఎవరు నుండి చేయించారా, లేకుంటే మీ పొలిటికల్ సంబంధించి ఇష్యూ ఉంటుందా? ఎఫ్ఐఆర్ వేశారు కదా, పొలిటికల్ ఏం లేదు సార్. ఎఫ్ఐఆర్ వేశారు పోలీసు వారు వేశారు. నో నాకు తెలిసి ఇది అంటే రాత్రి టైం తీసుకుని ఉంటారు. ఏమి ఇప్పుడు వాళ్ళు ఎవరో బాధ సాధ్యం మీద కేసు రిజిస్టర్ అయిందని వచ్చింది. సో అక్కడికి పార్టీ ఎవరెవరు వెళ్ళారని ఎంక్వైరీ చేసి ఉంటారు. మా ఇద్దరం ఉంటాం, మా ఇద్దరిని ఇష్యూ చేస్తే ఒక పెద్ద రచ్చ అవుతుంది స్టేట్లో, అంతే. అదే కావాలి, ఇంకేం కావాలి? మరి ఇప్పుడు అనవసరంగా ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకే తెలియాలి. మరి అందుకే అరెస్ట్ అని ఎందుకు పెట్టాలి? అరెస్ట్ లేకుండా అబద్ధం కదా సార్. ఈ రోజు ఉదయం నేను ఇంట్లో ఇప్పుడు ఉన్నాను, దువ్వాడ అరెస్ట్, మాదిరి అరెస్ట్ అని పెట్టారు. నిజం కాదు కదా. మేమైతే అరెస్ట్ అని పెట్టలేదు, ఆర్టీవీ పెట్టారు. ఆర్టీవీలో పెట్టారు. వాళ్ళని అడిగాను కూడా, వాళ్ళు సారీ చెప్పారు. మేము అలా తప్పుగా ప్రసారం చేయడం తప్పండి, అది వెరీ సారీ అని ఓపెన్గా చెప్పారు వాళ్ళు. సరేలే, జరుగుతుంటాయి ఇలా మిస్టేక్స్ అని మేమే కన్విన్స్ అయినాం. అది పెట్టకూడదు, అలా రాంగ్ మెసేజ్ ఇవ్వకూడదు. అలా ఇవ్వటం వల్ల లాభం ఏంటో మాకు అర్థం కాలేదు. దీనివల్ల మాకు ఎలాంటి ప్రచారం వస్తుందో, ఏం లాభం జరుగుతుందో అలాంటివి మేము ప్రచారం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఆల్రెడీ మేము ఫీల్డ్లో ఉన్నాం, మాకంటూ ఒక వ్యూవర్షిప్ ఉంది, మా ఇద్దరికి కలిపి ఒక 9 crores వ్యూవర్షిప్ ఉంది. ఏదైనా ప్రచారం చేయాలంటే బిజినెస్ గురించో లేకపోతే రాజకీయంకో మేము ప్రసారం చేసుకుంటాం, మేము స్ప్రెడ్ చేసుకుంటాం. ఇలాంటి వ్యవహారాలు ఎవరికి అవసరం ఉంటాయి సార్? అంటే మీరు మొత్తం చూసి హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు, ఆంధ్రాకి వెళ్తారా, ఇక్కడ ఉండిపోతారా, ఇక్కడ పోటీ చేస్తారా? నో సార్, ఎవ్రీ 10 daysకి 3-4 days కాన్స్టిట్యున్సీలో ఉంటాను, టెక్కల్లో. ఇక్కడ ఉంటాను. ఇది బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి. ఇంకా కాంచీపురం ఒకలా సిల్క్స్ అన్నది ఇంకా చాలా బ్రాంచెస్ కింద ఓపెన్ చేయాలనుకుంటున్నాం. ఇంకా జ్యువెలరీ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ ఆలోచనలు హైదరాబాద్లో అడుగుపెట్టడం జరిగింది. తెలంగాణ ప్రజలు మాకు బాగా సహకరించి మాకు అన్ని రకాలుగా అండదండలు కల్పించారు. మరి ఆంధ్రప్రదేశ్లో మేము రాజకీయాలకు అక్కడ పరిమితం అయ్యి ఉన్నాం కాబట్టి రాజకీయాలు టెక్కలి కాన్స్టిట్యున్సీలో ఉత్తరాంధ్రలో నా పోర్షన్ ఎప్పుడూ ఉంటుంది, అది విడిచిపెట్టేది ఉండదు, ఖచ్చితంగా జరుగుతుంది. అది మీరే పోటీ చేస్తారా, లేకుంటే మీ తరపున ఎవరైనా పోటీ చేస్తారా? ఇండిపెండెంట్గా నా తాలూకా టీం నడుస్తుంది, పోటీ చేస్తాం. రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్గానే పోటీ చేస్తున్నాను. ఆల్రెడీ డిసైడ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసాను. ఒక పార్టీ అండ లేకుండా ఇండిపెండెంట్ పోటీ చేస్తే చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు, కానీ మీరు ధైర్యం చేసి పోటీ చేస్తా అంటారు, ఎలా? ఇందులో మజా ఉంది. ఇండిపెండెంట్గా పోటీ చేయడంలో ఆ సత్తా ఏంటో, దమ్ ఏంటో చూపించవచ్చు. నాకు ఇప్పుడు అందరితో మంచి రిలేషన్స్ ఏర్పడినాయి. టీడీపీ సైడ్ నుంచి సింపతి వస్తుంది, జనసేన టీం నుంచి నాకు సింపతి వస్తుంది. అన్న నువ్వు ఇండిపెండెంట్ పోటీ చేస్తే మేము సపోర్ట్ చేస్తామన్నా అనే టీమ్స్ చాలా ఉన్నాయి. వైసీపీ నుంచి కూడా అన్న నీకు అన్యాయం చేశారు, అనవసరంగా సస్పెండ్ చేశారు, నీ పక్షాన్ని మేము ఉంటామన్నా అని వైసీపీ క్యాడర్ మొత్తం కూడా నాకు మద్దతుగా పలికి అందరూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నారు. అందుకే ఆ ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడుతూ రేపు మళ్ళీ ప్రజల్లోకి గట్టిగా వెళ్తాను. అవసరమైతే ఒక పాదయాత్ర గట్టిగా చేస్తాను. చేసి ఏ నాయకులైతే ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ నాకు తప్పుడు సమాచారం ఇచ్చి నా వ్యక్తిగత జీవితాన్ని కారణం పెట్టి, నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి నీకు అభిమానిస్తాను, గౌరవిస్తాను, ఇష్టపడతాను. రాజశేఖర రెడ్డి గారి నుంచి నాకు అది అలవాటు. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక దైవస్వరూపంగా చూసుకునే నన్ను ఆ వ్యక్తి నుంచి దూరం చేసి అనవసరంగా సస్పెండ్ చేయించి నన్ను అబాస్పాలు చేసిన ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్కి తగిన గుణపాఠం రానున్న ఎన్నికల్లో చెబుతాను. నా పాత్ర ఏంటో, నా ఓట్ బ్యాంక్ ఏంటో, జిల్లాలో నా శక్తి ఏంటో చూపెడతాను. ఇది తెలియజేయాలి. అప్పుడే నాకున్న విలువలేంటో అర్థమవుతుంది ప్రజలు. మీరు చూస్తే ప్రచారం వెళ్తారు, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అడిగేది ప్రజలు ఫ్యామిలీ ఇష్యూ అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు? అంటే మాదిరి మీరు మధ్యలో రిలేషన్ ఏం చెప్తారు? మేము ఇప్పుడు ఈ విషయాన్ని గత 4 ఏళ్లుగా జరుగుతున్నటువంటి విషయాన్ని చాలా క్లారిటీగా ప్రజలందరికీ నేను తెలియచేయడం జరిగింది. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. 21వ సంవత్సరం నుంచి గొడవలు జరుగుతున్నాయి మా ఇంట్లో.
24లో నాకు టికెట్ వచ్చింది. ఆఖరికి 24లో నేను పోటీ చేశాను. జిల్లాలో అందరికన్నా ఎక్కువ ఓట్లు వైసీపీలో నాకే వచ్చాయి, 76,000. ఈ కూటమి వేవ్లో కూడా 2. అందరికన్నా తక్కువ ఓట్లతో గెలిచాడు అచ్చెన్నాయుడు, నా మీద పోటీ చేసిన వ్యక్తి. రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 70,000 పైనే నా మెజారిటీ అని చెప్పి ప్రగల్భాలు పలికిన అచ్చెన్నాయుడు 32,000కి పడిపోయినాడు. ఆయన ద్వారా టిక్కెట్లు పొందిన వాళ్ళు 54,000, 60,000, 45,000 మెజార్టీలతో గెలిచారు. సాక్షాత్ ధర్మాన ప్రసాద్ 54,000తో ఓడిపోయాడు. నాకన్నా తక్కువ ఓట్లు వచ్చాయి అతనికి. అంటే కొత్తగా వచ్చిన అభ్యర్థులు 50,000, 60,000తో గెలిస్తే అచ్చెన్నాయుడు ఏంటి 30,000? అంటే మా వ్యవహారం టెక్కల ప్రజలకు అందరికీ తెలుసు, మా ఇంటి వ్యవహారం తెలుసు, మేమిద్దరం తీసుకున్న నిర్ణయం తెలుసు. ఇన్ని తెలిసినప్పటికి కూడా నాకు అత్యధిక ఓట్స్ నాకు వేయటమే కాకుండా నా ప్రత్యర్థికి అందరికన్నా తక్కువ ఓట్ల శాతంతో నిల్చోబెట్టిన ఘనత టెక్కలి నియోజకవర్గ ప్రజలది. నా గురించి ఒక తెరిచిన పుస్తకం. ప్రతి ఒక్క 10 సంవత్సరాల పిల్లాడి నుంచి 100 సంవత్సరాల మృతుల వరకు నేనేంటో టెక్కల ప్రజలకు తెలుసు. వాళ్ళు ఎప్పుడూ మాకు మద్దతు ఇస్తారు, సహకరిస్తారు. ఇప్పుడు కూడా మేము ఉన్నామన్నా, నువ్వేమీ ఒంటరివాడు అని అనుకోకు, నీకు సస్పెండ్ చేశారని బాధపడకు, మేమున్నావు, నువ్వు ఇండిపెండెంట్గా ఇస్తే నీ వెనక మేము ఉంటామని మొత్తం మద్దతుగా ఉన్నారు. రేపు మీరు చూస్తారు సార్, ఆ టైం వచ్చేటప్పుడు నా బలం ఏంటో చూపెడతాను. మాధురి గారు, మీరు కూడా ప్రచారం జాయింట్గా వెళ్తారా? అవును, ఇద్దరం కలిసి వెళ్తాం. చెప్పినప్పుడు అక్కడ కొన్ని ఇష్యూస్ వస్తాయి, దాన్ని ఎట్లా ఫేస్ చేస్తారు? ఏం ఇష్యూస్? నాకు ఇంతవరకు ఈ 4 yearsలో ఎక్కడా రాలేదు. నాకు ఈ 4 yearsలో ఎక్కడా కూడా రాలేదు ఒక ఇష్యూ. చూస్తున్నారు కదా చాలా వీడియోస్లో మీ ఇద్దరు కలిసి వెళ్తున్నాం. నాకు ఈ 4 yearsలో ఎక్కడా కూడా ఒక ఇష్యూ రాలేదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు మా ఇద్దరం పెళ్లి చేసుకున్నామని, కలిసి ఉన్నామని. సో ఎవ్వరు మమ్మల్ని క్వశ్చన్ చేయట్లేదు. దయచేసి ఎవరు కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మా ప్రజలు మాకు బాగా అర్థం చేసుకున్నారు, మమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. నెగిటివ్ సైడ్ ట్రోల్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు ట్రోల్ చేసుకునే ఉంటారు. సార్, చివరిగా హైదరాబాద్లో ఉన్న ఈ కల్చర్ని, అంటే ఇప్పుడున్న చూస్తే కల్చర్ని చూస్తే, పబ్ కల్చర్ కానీ చీ కల్చర్ సంబంధించి చూస్తే మీరు ఏమంటారు, ఏం చెప్తారు యూత్కి? ఈ పబ్ కల్చర్ అన్నది కొంత స్పాయిల్ చేస్తుంది సార్. ఇది అసలు ప్రభుత్వమే ఒక విధానమైన సరైన నిర్ణయం తీసుకోవాలి. ఏ ప్రభుత్వం అలా అని, ఏ రాష్ట్రం అని, ఈ దేశంలో కూడా అసలు ఆ లిక్కర్ సేల్స్ అనే దానిపైన ప్రధానమైన బాధ్యతలు వహించి అది సేల్స్ని ఆపాలి. ఇప్పుడు బీహార్ ఎంత బాగుంది, క్రైమ్ రేట్ కూడా తగ్గింది. సరే, గవర్నమెంట్ ఎన్నికల్లో కూడా సరైన రిజల్ట్స్ కూడా అలాగే వస్తున్నాయి. ఫలితాల్లో కూడా అన్నీ కూడా ఆ వేరియేషన్ చాలా కనపడుతుంది. ఏంటంటే ఈ లిక్కర్ అన్నది ప్రభుత్వం అసలు ఆపాలి. ఆపితే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. కానీ ఇప్పుడు రామారావు గారు పెట్టారు, ఎన్టీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు మద్య నిషేధాన్ని, మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ మళ్ళీ ఇది అమలు చేసేసి మళ్ళీ ఈ రోజుకి దాని మీదే ఎక్కువ రెవెన్యూ ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. నేను ఒక ఎమ్మెల్సీగా చెప్తున్నాను, ఎక్కువ రెవెన్యూ తీసుకొని ఆ అమ్మకాల మీద కూడా ఇవి పెడుతున్నారు కండిషన్స్. ఎక్కువ అమ్మాలి, ఎక్కువ సేల్స్ చేయాలి, మీ తాలూకా టార్గెట్స్ కూడా పెడుతున్నారు. పెట్టేటప్పుడు ఏమవుతుంది, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వస్తాయి, రకరకాలుగా ఇక వాడతారు. అది హైదరాబాద్ కల్చర్. హైదరాబాద్ ఎలాంటిదంటే ఈ భారతదేశంలో అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని కులాలు సమ్మేళనంతో ఏర్పాటైనటువంటి ఒక పెద్ద నగరం ఇది. ఇది ఒక ప్రపంచంలో ఇది ఒక విచిత్రమైన గొప్ప నగరం. ఇది గొప్ప సాంప్రదాయాలు, సంస్కృతి కలిగినటువంటి నగరంలో ఇప్పుడు ఈ పబ్ కల్చర్ కూడా బాగా అలవాటైపోయింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకోవాలి, గట్టిగా నిఘా పెట్టాలి. లైసెన్స్ పెడుతున్నారు, లైసెన్స్ పెడితే వాడచ్చా, పెర్మిషన్స్ ఇస్తే తాగొచ్చా, ఇక్కడ ప్రాబ్లం ఉంది. పెర్మిషన్ ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమా? కాదు. యువత పోతున్నారు, చాలామంది ఈ మద్యం పట్ల విపరీతమైనటువంటి సేవిస్తున్నారు, వాళ్ళ జీవితాలు దెబ్బతింటున్నాయంటే ప్రభుత్వాలు కూడా ప్రత్యేక దృష్టి సారించాలి. ఇది ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే కాదు, దేశం మొత్తం మీద కూడా ఒక ప్రత్యేకమైన ఆలోచన చేయాలి లిక్కర్ పైన. లేదంటే ఈ వ్యవస్థలో ఇటువంటి వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి. మనం ఫుల్ స్టాప్ పెట్టలేం. ఒక చేత్తో త్రాగండి అంటాం, ఒక చేత్తో కేసు కడతాం. ఏ హ్యాండ్ రైట్ హ్యాండ్ రైటా, లెఫ్ట్ హ్యాండ్ రైటా, ఈ రెండు మనమే చేస్తున్నాం. కాబట్టి ఈ మిస్టేక్ ప్రభుత్వాలకే ఉంటుంది. ప్రభుత్వాలే దీనిపైన ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఆలోచించి దీనిపైన నిర్ణయం తీసుకుంటే వ్యవస్థలు మారతాయన్నది నా నమ్మకం. నిన్న రాత్రి మొయినాబాద్లో జరిగిన పార్టీ తమకు సంబంధం లేదని, ఆ పార్టీకి సంబంధించి పార్దు ఇచ్చిన పార్టీకి మేము గెస్ట్గా వెళ్ళామని గెట్ టుగెదర్లో పాల్గొని వెళ్తే అక్కడ ఇష్యూ జరిగింది. ఆ తర్వాత మేము అక్కడి నుంచి వచ్చేసాం. అయితే ఇవాళ ఉదయం ఏం జరిగిందో మీడియాలో ప్రచారం జరిగింది, దీనికి సంబంధించి పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి మాధురి శ్రీనివాస్ తదితరులు కూడా చెప్తున్నారు.
అయితే ఈ వ్యవహారం సంబంధించి వెనక ఏం జరిగిందో మాకు కూడా తెలియదు, మాకు కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది అని చెప్పి కూడా మాధురి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వేట్ల, ఎన్టీవీ.